హాయ్ ఫ్రెండ్స్, మెత్తగా ముదురుగా ఉండే జొన్న రొట్టె ఎలా చేయాలో మా స్టైల్లో చూపిస్తా. రాత్రి చేసిన రొట్టెలు తెల్లారి తిన్నా అంతే మెత్తగా ఉంటాయి. మెత్తని రొట్టెల కోసం ఈ వీడియో సేవ్ చేయండి. ముందుగా నీళ్లను మరిగించుకోవాలి. మరిగిన నీళ్ళు జల్లించిన పిండిలో కొంచెం కొంచెం పోసుకుంటా చెంచాతోని కలుపుకోవాలి. ఎందుకంటే చెయ్యి కాలుతుందని, ఉడుకుడుకు నీళ్ళలో చెయ్యి కాలుతుందని. కొంచెం చల్లారే వరకు చెంచాతోనే కలుపుకోరి. పొడి పొడిగా కలుపుకున్న పిండిని 2 భాగాలు చేసుకోవాలి. ఒక భాగం పిండికి నీళ్ళు పోసి పిసికి అందులో కొద్దిగా నూనె కూడా వేసి పిసుకుతాను నేనైతే. అట్లా పిసికితే మెత్తగా మంచిగా ఉంటుంది రొట్టె. ఎంత బాగా పిసికితే అంత మంచిగా వస్తాయి రొట్టెలు. వీడియోలో చూపించినట్టుగా బాగా కలపండి, బాగా పిసకండి. ఎంత పిసికితే అంత మెత్తగా ఉంటుంది జొన్న రొట్టె. పిసికిన పిండిని రొట్టె సరిపోను ఉండలు చేసుకోవాలి. పెద్దగా చేయాలంటే మరింత తీసుకొని, చిన్నగా చేయాలంటే కొద్దిగా తీసుకొని చేయాలి. పేపర్ వేసుకొని కవర్ వేసుకొని కొద్దిగా నూనె రాసుకోవాలి. ఒక కుండ తీసుకొని చేయితో మంచిగా చేయాలి. జొన్న రొట్టె ఎప్పుడైనా చేయితో చేస్తేనే బాగుంటుంది. మీకు నచ్చినట్టు చేసుకోరి. పలచగా అయితే పలచగానే, మందం అయితే మందమే. మంచిగా గుండ్రగా ఒత్తుకోవాలి. రొట్టె చేయడం అయిపోయింది. గాసు ముట్టించి పెంచు పెడతాను. పెంచు కొద్దిగా వేడెక్కనిద్దాం. పెంచు వేడెక్కింది. చేసుకున్న రొట్టెను పెంచు మీద నెమ్మదిగా వేద్దాం. సిమ్ములో పెట్టి రొట్టెను మంచిగా కాల్చుకోవాలి. చూడండి, మంచిగా అక్కడక్కడ పొంగుతుంది. ఒక సైడ్ కాలింది, ఇంకో రోకు తిప్పుదాం. 2 రోకులా తిప్పుకుంటా మంచిగా కాల్చుకోవాలి అటు ఇటు. రొట్టె మంచిగా గాలింది. తీసి పక్కకు పెట్టుకొని మిగిలినవి కూడా ఇట్టనే చేయాలి. టేస్టీ రుచికరమైన జొన్న రొట్టెలు రెడీ. వేడి జొన్న రొట్టెలు రెడీ. దాని మీద పచ్చడి అయినా, చికెన్ అయినా, పప్పు అయినా అద్దుకొని తింటే బాగుంటుంది.